లో మనం పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ గురించి తెలుసుకుందాం. పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ యొక్క స్టేట్మెంట్ ని చూద్దాం. The parallelogram law of vector addition states that when two vectors are acting simultaneously, both in magnitude and direction, by the adjacent sides of a parallelogram drawn from the same point, then the resultant vector is represented both in magnitude and direction by the diagonal of the parallelogram. ఇక్కడ పక్కన చూపినటువంటి డయాగ్రామ్ లో OACB అనే ఒక పారలెలోగ్రామ్ ఉంది. ఆ పారలెలోగ్రామ్ యొక్క అడ్జసెంట్ సైడ్స్ OA, OB లను P బార్, Q బార్ అనే రెండు సదిశలు మాగ్నిట్యూడ్ పరంగా గాని డైరెక్షన్ పరంగా గాని రిప్రజెంట్ చేస్తున్నాయి అనుకుందాము. మరి ఆ రెండు అడ్జసెంట్ సైడ్స్ కామన్ పాయింట్ అయినటువంటి O నుండి గీచినటువంటి డయాగ్నల్ OC. ఈ డయాగ్నల్ P బార్, Q బార్ యొక్క రిజల్టెంట్ వెక్టార్ ని సూచిస్తుంది. దీన్నే పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అంటారు. దీన్ని నిరూపించడం కోసం OA ని ఎక్స్టెన్షన్ చేయాలి D వరకు. అదేవిధంగా C నుండి ODకి ఒక లంబరేఖను గీయాలి, CD లంబరేఖను. దానివల్ల ACD ఒక లంబకోణ త్రిభుజం మనకు లభిస్తుంది. ACD ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ OCD ఈజ్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి ఇప్పుడు P బార్, Q బార్ల యొక్క రిజల్టెంట్ వెక్టార్ ని మనం ముందుగా ట్రయాంగిల్ ACD తీసుకుందాము. ACD ఫ్రమ్ ట్రయాంగిల్ ACD sin θ కనుగొందాము. sin θ is equal to opposite side CD by hypotenuse CA. దీని నుంచి మనం CD కనుక్కుందాం. CD is equal to CA sin θ. అప్పుడు మనకి CD is equal to CA అంటే Q బార్ కి సమానం కాబట్టి Q రాసుకుందాం. CA OBకి సమానం కాబట్టి Q sin θ. దీన్ని నెంబర్ 1 అనుకుందాం. పారలెలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ అంటే OB, OC ప్యారలల్ గా ఉంటాయి కాబట్టి OB Q బార్ కాబట్టి CA కూడా Q బార్ అవుతుంది. అదేవిధంగా ఈ ట్రయాంగిల్ ACD నుంచి ఈసారి cos θ కనుగొందాము. cos θ is equal to adjacent side కి adjacent side ACD త్రిభుజంలో ట్రయాంగిల్లో AD కాబట్టి AD డివైడెడ్ బై హైపోటెనస్ AC అనొచ్చు లేదా CA అనొచ్చు, CA రాసుకుందాము. అప్పుడు AD కనుక్కుందాము. AD is equal to CA cos θ అవుతుంది. CA OBకి సమానం కాబట్టి Q రాసుకుందాం. అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రం రాసుకుందాం, Q బార్ అవసరం లేదు. Q cos θ అంటే AD is equal to కూడా తెలిసింది, అది Q cos θకి సమానము. ఇప్పుడు మనం ఒక పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ OCD ట్రయాంగిల్. మరి ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ వేద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ OCD అకార్డింగ్ టు పైథాగరస్ థియరీ hypotenuse square is equal to side square plus side square. OCD
ట్రయాంగిల్లో 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఓసి కాబట్టి హైపాటనస్ అంటే ఓసి కాబట్టి ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. మరి ఇప్పుడు ఓసి అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే తీసుకుంటాం, డైరెక్షన్ అవసరం లేదు కాబట్టి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడిని ఓఏ ప్లస్ ఏడిగా రాసుకోవచ్చు. డయాగ్రామ్ చూడండి, ఓడి ఓఏ ప్లస్ ఏడికి సమానము ప్లస్ సిడి స్క్వేర్ బదులు అట్లా రాసుకుందాం. నెక్స్ట్ స్టెప్లో మనం ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఓఏ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ బదులు ఓఏ ఉంది, బి బదులు ఏడి ఉంది ప్లస్ సిడి స్క్వేర్. ఇప్పుడు అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. మనకేముంది, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ పి ఇంటూ క్యూ కాస్ థీటా ప్లస్ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. దీని నుంచి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్, ఈ రెండిట్లో క్యూ స్క్వేర్ కామన్ తీస్తాము, అప్పుడు క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది ప్లస్ 2pq కాస్ థీటా అవుతుంది. అప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 కాబట్టి క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. సో ఇది పి బార్ క్యూ బార్ల యొక్క రిజల్టెంట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నమాట. మరి ఇప్పుడు డైరెక్షన్ కనుక్కోవాలి. tan ఆల్ఫా కనుక్కుందాము. ఫ్రమ్ ద ట్రయాంగిల్, ఇక్కడ మనకి ట్రయాంగిల్ గీసుకుందాము. ఒక ట్రయాంగిల్ ఇలా ఉంది, ఆ ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్ ఇది. ఈ ట్రయాంగిల్ వచ్చి OCD అనే ట్రయాంగిల్. ఇది మనకి ఇక్కడ ఆల్ఫా అనేది యాంగిల్ ఉంటుంది, అదే విధంగానే ఇక్కడ ఒక లైన్ ఇలా ఉంటుంది, ఇది CAకి సమానం. మరి tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏది CD డివైడెడ్ బై హైపోటనస్ అడ్జసెంట్ సైడ్ అంటే OD. దట్ ఈజ్ ఈక్వల్ టు CD అంటే ఎలా వచ్చింది, ఇక్కడ థీటా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు CD కనుక్కున్నాము. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, CD బై CA అవుతుంది. అప్పుడు CD ఈజ్ ఈక్వల్ టు ఏమి, CA సైన్ థీటా. CA అంటే ఎంత, Q సైన్ థీటా. కాబట్టి ఇక్కడ CD బదులు ఏ రాయొచ్చు, Q సైన్ థీటా డివైడెడ్ బై OD బదులు OA ప్లస్ AD రాయొచ్చు, అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు Q సైన్ థీటా డివైడెడ్ బై OA అంటే O నుంచి A కల డిస్టెన్స్, OA ప్లస్ AD. OA అంటే P బార్కి సమానం అంటే P, ఇది P. నెక్స్ట్ ప్లస్ AD కనుక్కోవచ్చు. AD అంటే Q కాస్ థీటా,
ఆల్రెడీ కనుక్కున్నాం ఈక్వేషన్ నెంబర్ 2 అది, కావాలంటే చెక్ చేయండి. క్యూ కాస్ థీటా. దీని నుంచి ఆల్ఫా కనుక్కుందాము. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే tan ఇన్వర్స్, ఈ tan అటు సైడ్ వెళ్తే tan ఇన్వర్స్ క్యూ సైన్ థీటా బై డివైడెడ్ బై పి ప్లస్ క్యూ కాస్ థీటా అవుతుంది. సో ఇది డైరెక్షన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ క్యూ సైన్ థీటా బై పి ప్లస్ క్యూ కాస్ థీటా అవుతుంది. థ్యాంక్ యూ.